జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ తెలంగాణలో అందరి చూపు బై ఎలక్షన్స్ వైపే ఉంది. ఆ ఉప ఎన్నికలలో ఎవరు గెలుస్తారనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. ప్రధానంగా బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోరు కనబడుతోంది. ఈ నేపథ్యంలో పార్టీలు గెలిపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచాయి. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏంటి? ఆ అభ్యర్థులు ఎవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠగా కొనసాగుతోంది. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత, బీజేపీ నుంచి లంకా దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు. ఇక ఈ త్రిముఖ పోరులో ఎవరు గెలుస్తారనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ మూడు పార్టీలు పోటాపోటీగా ప్రచారాలు చేస్తున్నాయి. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఇక్కడ ఉప ఎన్నికలు వచ్చాయి. గోపీనాథ్ గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలుపొంది ఎమ్మెల్యే అయ్యారు. ఈయన మృతితో ఆ సీటు ఖాళీ అయింది. దీంతో ఇటీవల ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఇక నోటిఫికేషన్ వెలువడగానే తమ అభ్యర్థుల ఖరారు చేసేందుకు పార్టీలు కసరత్తు చేశాయి. ఇటు సిట్టింగ్ సీటును నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్ తమ అభ్యర్థిగా మాగంటి సునీతను బరిలో నిలిపింది. ఆశావహుల పేర్లు తెర మీదకు వచ్చినప్పటికీ ఎట్టకేలకు గోపీనాథ్ కుటుంబానికే బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్ నుంచి బొంతు రామ్మోహన్, అంజన్ కుమార్ యాదవ్ పేర్లను కూడా పరిశీలించారు. కానీ అనూహ్యంగా ఎంఐఎం నుంచి కాంగ్రెస్ లో చేరిన నవీన్ యాదవ్ కు సీట్ కట్టబెట్టింది కాంగ్రెస్ అధిష్టానం. ఇక బీజేపీ నుంచి లంకా దీపక్ రెడ్డిని బరిలో నిలబెట్టింది. ఇటు గెలుపు దిశగా పార్టీలు ఎన్నికల ప్రచారంలో ముందుకెళ్తున్నాయి. తమ సిట్టింగ్ సీటు కోసం బీఆర్ఎస్ తీవ్రంగా శ్రమిస్తోంది. కేటీఆర్, హరీష్ రావులతో సహా పార్టీలోని ముఖ్య నేతలంతా జూబ్లీ హిల్స్ ఎన్నికలపైనే ఫోకస్ పెట్టారు. ఇప్పటికే వరుస సమావేశాలతో తమ క్యాడర్ ను బలోపేతం చేస్తున్నారు. ఎలాగైనా గెలిచి ప్రభుత్వంపై వ్యతిరేకం ఉందని బీఆర్ఎస్ నిరూపించుకోవాలని యోచిస్తోంది. ఇందులో భాగంగానే సానుభూతి ఓట్లు పడే ఛాన్స్ ఉండడంతో సునీతను రంగంలోకి దింపారు. సునీత కుటుంబం అంతా ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటుంది. అంతేకాదు బీఆర్ఎస్ కు హైదరాబాద్ లో మంచి పట్టుంది. ఈ నేపథ్యంలో తామే గెలుస్తామని బీఆర్ఎస్ ధీమాతో ఉంది. అయితే ఎంఐఎం నుంచి కాంగ్రెస్ లో చేరి సీటు దక్కించుకున్న నవీన్ యాదవ్ కు ఈ నియోజకవర్గంలో ఓ స్థానం ఉంది. అటు ఎంఐఎం కాంగ్రెస్ తో జత కట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నవీన్ యాదవ్ కు ముస్లిం ఓట్లు కలిసి వచ్చే అవకాశం ఉంది. యువనేత కావడంతో ఎన్నికల ప్రచారంలో తన మార్క్ ను చూపిస్తున్నారు. కాంగ్రెస్ మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామి, హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇక్కడే మకాం వేశారు. తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు వ్యూహాలను రచిస్తున్నారు. ఇక బీజేపీ నుంచి పోటీ చేస్తున్న లంకా దీపక్ రెడ్డి కూడా ప్రచారంలో స్పీడ్ పెంచారు. కిషన్ రెడ్డి, ఈటెల లక్ష్మణ్ లాంటి కీలక నేతలు బీజేపీ ప్రచారంలో పాల్గొంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ లో చేస్తున్న అభివృద్ధిని అస్త్రంగా బీజేపీ పావులు కదుపుతోంది. గతంలోనూ గ్రేటర్ హైదరాబాద్ లో బీజేపీ సత్తా చాటింది. దీంతో బీజేపీకి కూడా హైదరాబాద్ లో ఓటు బ్యాంక్ ఉంది. కానీ జూబ్లీ హిల్స్ లో ముస్లిం ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ ఏ విధంగా ముందుకెళ్తుందో చూడాలి. కాంగ్రెస్, బీఆర్ఎస్ లు మాత్రం గెలుపు ధీమాతో ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి. ఇక మొత్తానికి ఎన్నికల రిజల్ట్ తో ఈ నేతల భవితవ్యం తేలనుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.